నిన్న స్వీట్ చెప్పాను కదా మీకు. స్నాక్ చూపిస్తున్నా. కాజు స్నాక్ అందరికీ తెలిసినదే. బట్ ఇంట్లో చేస్తారో లేదో నేను ఉప్పేసి ఇలా ఫ్రై చేస్తున్నా. ఇసుకలో వేయిస్తారు కదా! అలా కాకుండా ఉప్పు వేసి, కానీ డైరెక్ట్‌గా ఇలా ఫ్రై చేయకూడదు. జస్ట్ వాటర్ చిలకరించాలి చేత్తో. తర్వాత చూపిస్తా. నేను అదేసినది మీకు చూపిలా. ఇలా మర్చిపోయినాను. ఇది 4 ఏళ్ల క్రిందట నా చిన్నదాని బర్త్‌డే రోజు చేసి దానికి తినిపించిన. సో, చాలా రోజులుగా అనుకుంటున్నా అప్పుడు ఎట్లా చేశానని. గుర్తు రాలేదు. తర్వాత నిన్న చేస్తూ వెంటనే గుర్తొచ్చా. అప్పుడు వాటర్ చిలకరించినాననమాట. సైడ్‌లో మాడినట్టు అవుతుంది. ఈక్వల్‌గా ఫ్రై అవ్వలేదా స్టార్ట్ చేస్తానని అట్లా వేశాననమాట. వేసినది చూపిలా మీకు. చూపించాను ప్రాసెస్. ఎక్కువ వేయకూడదు. మెత్తబడినట్టు ఉంటుంది. టెన్షన్ పడకండి. నేను చేశాను గనక మళ్ళీ నెక్స్ట్ క్లిప్‌లో కూడా మా వాళ్ళు తినేది చూపిస్తా. ఈవెన్‌గా రోస్ట్ అవుతదండి. అసలు చాలా బావుంటది. మనం బయట తెచ్చుకున్న దానిలాగే మా చిన్నదానికి ఫుడ్‌లో వేసేదానికంటే కూడా కాజు ఇలా సెపరేట్‌గా తినడం ఇష్టం. ఈ మధ్య రెగ్యులర్‌గా మేము రిలయన్స్ వెళ్ళినప్పుడు అక్కడ పెప్పర్‌వి అమ్ముతున్నారు. చాలా కాస్ట్లీ అనమాట. ఎంత కాస్ట్లీ అంటే ఒక్కొక్క కాజు ₹4 పడతా ఉంది. అంత కాస్ట్లీ తెచ్చుకుంటున్నాం. విడిగా అమ్ముతున్నారు ఒకరు. డేట్స్ అవన్నీ. సో, నేను చూసి ఇంకా పాపం పిల్లలు చూసి తింటున్నారు. రోజు 1, 2 అట్లా. ఇట్లా కాదులే అనేసి అప్పట్లెక్క మళ్ళీ చేద్దామని. బట్ నేనేం చేశానంటే నెయ్యిలో పెప్పర్ ఏసేసి కలిపేసానండి కొంచెము. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం చేసుకోండి. కారం కావాలా కారం కలుపుకోండి. నేను ఇసుకంతా ఇదిలిచ్చేసా చూడు, అదే ఉప్పు. దానికి ఆల్రెడీ పట్టుకొని ఉంటుంది. ఇంక ఉప్పు వేయనక్కర్లేదు. జస్ట్ వాటికి మనము ఇలా చాటు వేసినట్టు వేసేయడమే అండి. ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్లిప్లో చూపిస్తా. రిచ్ ఫుడ్ అంటే ఇంకా కాజునే కదా మనకు. అంతకంటే మన డిషెస్లో ఏ స్వీట్స్లోనైనా ఇలా ఫ్రై చేసి మీరు కాజు వేసేయండి. స్నాక్స్లో వేసేయండి. అటుకులలో వేసేయండి. ఇలా చేసి పెట్టి డబ్బాలో ఎయిర్ టైట్లో పెడితే పిల్లలు చక్కగా తింటారు. అంటే ప్యాకెట్లో కొంటే చాలా కాస్ట్లీ పడుతుందా చూడండి. ఈ ఉప్పు అంతా ఇలా నల్లగా అయిపోయింది. ఇసుక కలర్లో వచ్చింది. దాన్ని మళ్ళీ వాడచ్చు అన్నారు కానీ నేను పడేశానండి. ఇంకా ఉప్పు ఎక్కువ వేసుకోవచ్చు మీకు చేయటం రాకపోతే. కంటిన్యూ అలా తిప్పుతూనే ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. కాకపోతే మంచి క్వాలిటీ కాజు తెచ్చుకుంటే కొంచెం బాగుంటుంది. మీకు నచ్చితే చేశాక నాకు కామెంట్ పెట్టండి. నేను యూట్యూబ్ చూసే ఎప్పుడో 4 years ago నేర్చుకున్నాను అండి. నా సొంతంది కాదు. నాకు ఎవరు నేర్పలేదు. అది మాత్రం చెప్తున్నాను. మీరు కూడా చేసుకుంటారని చెప్తున్నా. కాస్ట్లీ కాజు మామూలుగా కొనుక్కుంటే ఇంకా కాస్ట్ అయిపోతుంది. ఇంకా మీకు ఊర్లలో అయితే తక్కువ పడుతుంది. గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఎమర్జెన్సీగా రిచ్గా పెట్టాలనుకున్నప్పుడు ఈ హల్వా చాలు, ఆ కాజు చాలు. ఇవే రిచ్గా ఉంటాయి. బయట నుండి స్వీట్స్ స్నాక్స్ తెస్తామా. నేను ఎంతసేపు అండి 2 కలిపి అరగంటలో చేసేసిన నేను. అంత కూడా పట్టలేదు నాకు టైము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.